Hello friends, good morning, and this is the day 129 of 365 days of content creation journey. And మనం చాలా వరకు స్మైల్ చేయాలి అండ్ ఈ మధ్య నేను అది మిస్ అవుతున్నా. సో ఈరోజు పర్వాలే లేట్ అయింది, బట్ ఐఎమ్ ఆన్ ది వే కదా. సో ఎవరైనా ఎప్పుడైనా పబ్లిక్లో వెళ్ళాలని ఉంది కానీ బట్ ఐ విల్ నాట్ గో అంటిల్ మై పబ్లిక్. ఏంటంటే ఒకటి నిర్ణయించుకున్నా. సో ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి, అంతేగాని పబ్లిక్లో వెళ్తేనే సిగ్నిఫికెన్స్ వస్తా అంటే కాదు. సో మనము మన పైన ఎంత ఫోకస్ చేసుకుంటే ఆ థింగ్ అనేది అంత బెటర్. సో స్మైల్ ఇస్తూ ప్రతిరోజు ఇలా సంతోషంగా ఉండాలి అండ్ అందరి జీవితాల్లో ఇలా వెలుగులు రావాలని కోరుకుంటున్నా. సో ఈయనేంట్రా ఎంత హార్డ్గా ఉన్నాడు అని చెప్పి అనుకోద్దు. సో రేపటి నుంచి నా వెల్కమ్ ఇలా మారుతాయి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శివ అఫీషియల్ జర్నీ అండ్ దిస్ ద డే 129 ఇలా మాట్లాడాలన్నమాట. సో అంటే జోష్ ఉండాలి. సో లైఫ్లో జోష్ లేనిది ఏం రాదు. సో అన్లెస్ యూ విల్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ అయినా కొన్ని గెస్చర్ అయినా ఏదైనా సరే పాజిటివ్గా ఉంటేనే పాజిటివ్ థింగ్స్ అయితే లైఫ్లో వస్తాయి. సో మరీ ఎంత 20 minutes మాట్లాడడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. ఓకే 15 minutes, బట్ మనమైతే దాన్ని ఫిక్స్ చేద్దాం. సో ప్లీజ్ డోంట్ ఏమంటారు డిస్కరేజ్ చేయకండి. సో ఐ విల్ బీ ఎంకరేజ్ఫుల్ ఇన్ మై సెల్ఫ్. సో అంటే నేను ఒక దానికి తప్పించాను అని చెప్పా కదా పబ్లిక్లో వెళ్ళాలి, బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే మన ఫోకస్ మన థింగ్స్ మన వాల్యూస్ని అందరూ షేర్ చేస్తారో సో దట్ ఈజ్ సో మచ్ థింగ్ ఫర్ మీ. అండ్ నిన్న వీడియో బ్లాగ్ తీసిన ఫారెస్ట్ లాగానే అండ్ కొన్ని థింగ్స్ అయితే చెప్పలేదు ఎవరు. సో మనమైతే తెలియజేయడానికి అయితే మనం బ్లాగ్ తీసినాం. సో ఎవరైనా చూడకపోతే చూడండి, కాకపోతే లేట్ అప్లోడ్ అవుతుంది. సో కొన్ని థింగ్స్ లేట్ అవ్వడం వల్ల సో ఐ విల్ అప్లోడ్ ఇన్ ద ఈవినింగ్ అనుకోండి. అండ్ ఎవరైనా చూడకపోతే చూడండి, తెలియని విషయాలు తెలుస్తాయి అండ్ కొన్ని అంటే కొన్ని థింగ్స్ తెలియదు, కొన్ని థింగ్స్ నాకు తెలియకపోయినా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అంతే. అండ్ ఇంకా కొత్తదనం కావాలంటే బ్రో ఎవ్రీథింగ్ విల్ బీ కమ్స్, కానీ ఒకరోజు వస్తుంది. సో రిజల్ట్స్ కోసం ఏడవక్ ఫ్రెండ్. సో లెట్ అవర్ థింగ్స్ గో ఆన్. అండ్ కెమెరా ముందు మాట్లాడాలి, టైం వేస్ట్ అవుతుంది అండ్ అవి అనుకోవద్దు, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఎప్పుడైతే ఈ థింగ్ మనకి జీవితంలో వస్తుందో ఫోకస్ చేయాలి మన మీద అని, సో నథింగ్ హ్యాపెన్స్. ఏదైనా సరే, బిజినెస్ అయినా కంటెంట్ క్రియేషన్ అయినా ఎప్పుడైనా ఏదైనా సో స్టార్టింగ్ నథింగ్ కమ్స్ టు యూ. అండ్ ఇప్పుడు జాబ్లోకి ఎక్కినా కానీ నీకు ఫస్ట్ శాలరీ అయితే రాదు, ఐ మీన్ మేనేజర్ లెవెల్. సో ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ స్టేజ్కి వెళ్తేనే మనకైతే పక్కా వస్తుంది. సో ఒకటేసారి డబ్బు వచ్చిందంటే అహంకారం వస్తుందంట. అండ్ మనకి ఒకటేసారి డబ్బు రావద్దు, వీ విల్ హ్యావ్ సమ్ వాల్యూస్ ఇన్ లైఫ్. అండ్ ఇది ఇలా కొన్ని నేర్చుకోవాలి విలువైనవి. సో అప్పుడు మన థింగ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం. సో ఇది అహంకారం అనే కాదు, కానీ సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే మనం చెప్పాలి. అండ్ స్మైల్ చేస్తూ చెప్తే ఆ ఫీలింగే వేరు గురు. సో స్మైల్ చెయ్యి అండ్ ఎంజాయ్ చెయ్యి. ఒక స్మైల్ నీ కాదు ఎదుట మనిషిని కూడా మార్చేసేది స్మైల్తో. సో అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే రియల్గా బయటికి నడుచుకొని వెళ్ళినప్పుడు కెమెరా ముందున్న ఫీల్ బయట ఉండట్లే. ఆ రెండింటిని మ్యాచ్ చేయాలన్నమాట. సో అండ్ ఎవరైనా సరే ఇప్పుడు ఎంతమంది యాక్టర్స్ అయినా సరే బయట ఒకలా ఉంటారు అండ్ ఆఫ్లైన్ ఒకలా ఉంటారు కెమెరా తీస్తే. సో మన థింగ్ కూడా అట్లనే ఉండాలి రియల్ లైఫ్లో. అండ్ ఎంత కన్ఫ్యూజనా, అండ్ కెమెరా ముందు ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నానో సో బయట నార్మల్గా ఫేస్ అయితే
నార్మల్ క్యాజువల్ పీపుల్ లాగా నడుస్తాం అనమాట. సో అలా నడవద్దు. సో ఈ థింగ్ అయితే మనం కరెక్ట్ చేయాలి. సో అండ్ థింగ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క థింగ్ అయితే అనుకుంటారు, బట్ వీ హ్యావ్ టు ఫీల్ పాజిటివ్ అండ్ స్మైల్తో ట్రావెల్ చేయాలి. సో స్మైల్ లేకపోతే నథింగ్ కమ్స్. సో కొన్ని టైమ్స్లో అది మిస్ మ్యాచ్ అవ్వచ్చు, బట్ స్మైల్ ఈజ్ ద థింగ్. సో హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, లైఫ్ ఏడికి పోదు, అంతా నార్మల్గానే ఉంటుంది అండ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ సక్సెస్. అండ్ కొన్ని రోజులు పడుతుందేమో, బట్ డోంట్ థింక్ అబౌట్ వాట్ యు డోంట్. అంటే ఎస్, మనం థింక్ చేయాలి, మనమే ఫైట్ చేయాలి. ఇఫ్ ఎవ్రీథింగ్ లాస్ట్, యు ఆర్ దేర్ టు యువర్ సెల్ఫ్ టు స్ట్రగుల్ కదా. సో దిస్ ఈజ్ మై స్ట్రగుల్ ఫేస్ అండ్ ఐ నో that I am struggling me a lot for doing something. So ఈ థింగ్ ఇప్పటికి నార్మలే కావచ్చు, బట్ ఏ డే కమ్స్ బ్రో, ఏ డే కమ్స్. అండ్ అందరూ అనుకుంటారు ఏంటి, అరే వీడు వ్యూస్తో సరిపెట్టుకోడు, వీడు ఏం చేయలేడు అని ప్రతి అనుకున్న వారికి నీ సక్సెస్ చూపించి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేయండి. సో కొంచెం అయితే పాజిటివ్ ఉండాలి బ్రో ఫ్రెండ్స్, కొంచెమైనా పాజిటివ్ థింగ్ లైఫ్లో ఉంటే. సో అంతకుముందు ఎండకి వెళ్ళాలి, మంచిగా షైన్ అవ్వాలి, గ్లో అనుకునేవాడిని, బట్ లేవలేదు ఫస్ట్. కానీ ఇప్పుడు చూడండి, లేట్ అయినా ఏమైనా, సో ఐ ఆమ్ డూయింగ్ మై థింగ్స్ అండ్ దట్ టు ఇన్ ఏ గుడ్ జర్నీ అండ్ మెమొరబుల్ థింగ్స్. ఇన్ని వాల్యూస్, ఇన్ని థింగ్స్ మాట్లాడుతున్న నాకు హ్యాండ్స్ ఆఫ్, బికాస్ this cannot be taught by anyone. This is taught myself, these all things. And yes, ఎట్లే పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ లేదు మనం లేము. సో వాళ్ళు చెప్పిన కొన్ని థింగ్స్ ఇంకా మనం అనలైజ్ చేసి నా థింగ్స్ అయితే నేను చెప్తున్నాను అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ టు కన్సిడర్. అండ్ ఒకవేళ చెప్తా, ఎవరైనా నిన్ను కన్సిడర్ చేయలేదు జీవితంలో అంటే ప్లీజ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్. అండ్ చాలా వరకు గ్రూప్లో వెళ్ళాలి, ఫ్రెండ్స్లో చిల్ అవ్వాలి అని అంటారు, కానీ బట్ అక్కడ ఎప్పుడైనా సరే ఒక గ్యాంగ్ ఉందనుకో, గ్యాంగ్లో అందరు నిన్ను హేళన చేసి నేను చేస్తే సో అక్కడ నుంచి వెళ్ళిపో. సో అక్కడే ఉండకు. అండ్ ఒక గుంపులో ఉండడానికంటే ఒక సింగిల్గా ఉండడం చాలా మేలు. ఇఫ్ ఎవ్రీబడి హ్యాస్ బ్లేమింగ్ యూ. సో అండ్ చాలా హర్ట్ అవుతుంది తెలుసా, సింగిల్గా ఉంటే ఒక పర్సన్ అందరూ హేళన చేస్తారు కదా. సో ఆ పర్సన్కి అయితే చాలా స్ట్రాంగ్ అయిపోతాడు. సో ఏమంటున్నానంటే, సో చూడండి కింద బటర్ఫ్లై ఉంది, మళ్ళీ నేను దాన్ని దొక్కిన అనుకో బిస్కెట్ అయిపోతుంది. సో అందుకే కింద అప్పుడప్పుడు చూస్తాను అనమాట. సో కింద ఏమన్నా పురుగు ఏమన్నా ఉంటే, సో అవి చిన్న క్రియేచర్స్ కదా, కొంచెం అయితే వాల్యూ ఇవ్వాలి దానికి. సో కెమెరా ముందు ఫోకస్ చేయలేను అందుకే ఒక్కొక్కసారి. సో అప్పుడప్పుడు కింద చూడాలి ఏం జరుగుతుందని. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ వైల్ వాకింగ్ ఇన్ ద గ్రాస్ ఆర్ ఫారెస్ట్, ఏదైనా అనుకోండి. సో ఇప్పుడే ఒక దగ్గర చూసిన, సో చాలామంది ఆర్గానిక్ అంటారు కదా. సో ఒక చిన్న ఫ్రంట్ ఉంటుంది కదా హౌస్ ముంగట ఫెన్సింగ్, దాంట్లో క్యాబేజ్ అయితే పెట్టారు. చాలా బాగా అనిపించింది, బికాస్ న్యూ థింగే కదా ఇది. సో ఎక్కడో పోయి మార్కెట్లో కొనేదానికంటే ఇంట్లో ఉన్న దగ్గర ఫెన్సింగ్లో చిన్నగా క్యాలీఫ్లవర్ అయితే పెట్టారు. సో ఒక్క పురుగు లేదు, ఏం లేదు, చాలా నీట్గా ఉందన్నమాట. సో అదే మనము మార్కెట్కి వెళ్తే అన్నీ కొంచెం నల్లగా అయితే పడతాయి. ఎందుకంటారు, చిన్నప్పటి నుంచి అది మనం చిన్నప్పుడు. సో మార్కెట్కి వెళ్ళేటప్పుడు అది మన జీవిత ప్రయాణం, అమ్మేటప్పుడు మనం బయట కనబడతాం కదా సమాజానికి. సో అదనమాట. సో ఈ ట్రావెల్లో ఉన్న థింగ్ అంతా అంతే. అండ్ నలిగిపోతాం చూడు, అలా అవుతుంది మన జాబ్. అంటే ఏదైనా ట్రావెలింగ్లో చెప్తున్నా. సో
చాలామంది తెలుసా ఈ రియల్ లైఫ్లో అసలు టైం స్పేర్ చేసి వాళ్ళ మీద వాళ్ళు చేసుకోవడమే లేదు. ఏంటి కేటాయించుకొని హ్యాపీగా సరదాగా ఒక్క పూట కూడా కలిసి తినే రోజులు అయితే ఉండటలే. సో ఎంతున్నా ఏమున్నా ఏం లేకున్నా సో యువర్ ఫ్యామిలీ ఈజ్ ద బెస్ట్ and your parents are gift for you, and pray them and be with them for a long time, and hope you have a wonderful memories with all of them. And ఇది చాలా థింగ్ అయితే వాల్యుబుల్ లైఫ్లో. సో డోంట్ మిస్ them. So give valuable things, so valuable memories to them, so that they will have at least the goodness they have succeeded or feel more things in life. So these are the things have been covered, and చాలా వరకు మనం అయితే ఇలా హాయిగా వ్లాగ్ తీసుకోవచ్చు అండ్ చాలా వేయాలి. సో ఎప్పుడు ఒకళ్ళనే ఉంటే హార్డ్ ఫీల్ అవుతుంది. అదే సరదాగా నలుగురిట్లో కలిస్తే దానికంటే సంతోషం ఏం లేదు. అరే పొద్దున్నే వీడి ముఖమే చూడాలని అనుకుంటారు, బట్ ఏంటంటే రియల్గా నథింగ్ బ్రో, యూ హ్యావ్ టు వర్క్ అవుట్ ఆన్ యువర్ సెల్ఫ్ అంతే. మనం ఎక్కడున్నా ఏమున్నా పబ్లిక్లో వెళ్ళినా లేకున్నా దట్స్ డజంట్ మ్యాటర్, బట్ ఓన్లీ ఏంటంటే నీ మీద ఫోకస్ పెట్టి ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. సో ఒక్కటి చెప్తా, సో ఎప్పుడైనా సరే మన థింగ్ మనం మీద ఫోకస్ చేసామంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో చాలా క్రియేటర్స్ అయితే వస్తున్నారు, బట్ ఏంటంటే తెలుసా, సో వీ హ్యావ్ టు బీ వన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఆ థింగ్ ఎలా ఉంటుందో చూపిద్దాం అందరికీ. సో ఇట్ ఈస్ నాట్ ఏ కంటెంట్, ఇట్ ఈస్ ఏ థాట్స్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ పీపుల్ దట్ హీ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ హీ ఇమాజిన్. సో ఇలా ఇమాజిన్ చేసి ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒకటి సాధించవచ్చు. సో సాధించలేదని ఏది ఉండదు. సో హోప్ ఆల్ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ షేర్. అండ్ ఇది చాలా థింగ్ అయితే ఇవాళ గ్రాస్ప్ అవ్వాలి మనలో. సో నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో మ్యాక్సిమం ఏదో ఒక వాల్యూ ఐ విల్ క్రియేట్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజైతే చాలా క్రియేట్ చేసిన అండ్ hope all you like this video, and please like, share and subscribe. And ఇలా అడగడం కాదు కానీ అట్లీస్ట్ you will find some information good about my thing అంటే. సో these are the things which you have to value. అండ్ అన్నీ ఉన్నప్పుడు సదురుబాటుకుంటే అంటే ఏంటంటే సదురుబాటులో ఉంటే సో నథింగ్ హ్యాపెన్స్. కోల్పోయినాక నథింగ్ కమ్స్ టు యూ. సో అండ్ ఒక మెన్ లైఫ్ ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ ఉండాలి. సో చాలా థింగ్స్ వరకు అయితే థింక్ చేయాలి. అరౌండ్ అండ్ ఓవరాల్. అండ్ మనం ఎలా థింక్ చేస్తామంటే ఏనే థింక్ చేస్తాం, మనం ఇలా థింక్ చేయాలన్నమాట. సో ఎవ్రీథింగ్ కమ్స్ టు అస్. సో చిన్న జీవితం బ్రో, హ్యాపీగా ఉండండి, సరదాగా ఉండండి, and be positive about yourself and what you have, and feel good about yourself. So ante, and ప్రతి ఒక్కటి వాల్యూ అనేది ఏమి ఉండదు. సో until then you are happy, the most beautiful thing you will not get ever. సో హ్యాపీగా ఉండు, థింగ్స్ హ్యాపీగా చేయి. అండ్ మనం వెళ్ళేదాకా లేదా మనం ఏదైనా థింక్ చేసేదాకా మన వ్లాగింగ్ అయితే ఇంతే ఉంటుంది. సో ఇది ఆడ్ అనిపించచ్చు, బట్ నేనేందంటే అరే ఎంత ముద్దుగా ఉన్నారో బాబు నా ఆడియన్స్. అక్కడ లేవు, మళ్ళీ ఒకటే దగ్గర వచ్చి కూర్చున్నాయి అన్నీ. ఎక్కడున్నాయి బా? ఎక్కడా? ఇక్కడ అన్నీ ఒకే దగ్గర కూర్చున్నాయి. ఎంత బాగుందో వ్యూ. నిన్న మొన్న అక్కడిక్కడ స్ప్లిట్ అయినాయి, బట్ ఇవాళ ఏంటంటే అక్కడే కూర్చున్నాయి. సో ఇది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఎప్పుడైనా సరే ఏది పర్మనెంట్ కాదు, అలాంటప్పుడు
లైఫ్లో కొన్ని డెసిషన్స్ అండ్ కొన్ని మెమరీస్ ఎందుకు ఇంతే ఉండాలి. సో మన థింకింగ్ ప్రాసెస్ అన్నా థాట్ ప్రాసెస్ అయినా ఎవరు ఎనలైజ్ చేయొద్దు అనమాట. సో హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ మై ఫ్రెండ్. అండ్ ఈ థింగ్ ఈరోజు ఇంతే, కలుద్దాం మళ్ళీ వీడియోలో. చాలా ఇన్ఫర్మేటివ్ కాదు కానీ జస్ట్ హ్యాపీగా ఉండండి చాలు. అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. అండ్ ఈరోజు మనం అయితే సంతోషంగా ఉన్నాం. సో ఈ థింగ్ లైఫ్ లాంగ్ అందరికీ ఉండాలని ఇదే సంతోషం మూమెంట్తో సైనింగ్ ఆఫ్. అండ్ hope all like this video. Signing off.